अस्सलाम वालेकुम। सब्सक्राइब कीजिए उर्दू टीवी को अपने मोबाइल पर देखने के लिए रेड कलर के बटन को प्रेस कीजिए और घंटी भी दबा दीजिए। अल्लाह हाफिज़। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। नाज़रीन, आप देख रहे हैं उर्दू टीवी न्यूज़ चैनल में हूं आपके सामने रफ़ीक नूरी, सीनियर जर्नलिस्ट। आइए उर्दू टीवी न्यूज़ के खबरनामे में आपका खैर मक़दम है। आइए देखते हैं आज के खबरों की तफसीलात। संगारेड्डी में गवर्नमेंट मेडिकल कॉलेज के क़याम का मुतालबा करते हुए तलबा की जानिब से गैन मैदान में ज़बरदस्त एहतजाजी मुज़ाहरा किया गया। पुलिस की जानिब से एहतजाजी जलसे आम की इजाज़त न देने पर निर्मला जयप्रकाश रेड्डी सदर महिला कांग्रेस जिला संगारेड्डी की क़यादत में एहतजाज किया। पुलिस ने अपनी हिरासत में लेकर इंदिरा करण पुलिस स्टेशन को मुंतकिल कर दिया। लीजिए एहतजाजी मंजर आपके सामने है। వినిపించదు మేడం మాట్లాడేది. ఎంతవరకు సమాజం చేస్తే అసలు పోలీసులు
మీద జనాలు ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తా అన్న నాయకుడు ఈ రోజు మరి పిల్లలు రోడ్ల మీద తిరుగుతున్నారా అని అడిగే హక్కు మాకు లేదా? ఇది ప్రజాస్వామ్యం కాదా? ఇది నియంత్రిత పాలన అయిపోయిందా? ఈ రోజు యంత్రాంగం కూడా అదే వాళ్ళ మాట వింటున్నారు. మా బాధ ఎవరికి చెప్పుకోవాలి? ప్రజల కోసం మేము వస్తున్నాం కానీ మాకు సొంతానికి కాదు. ఈ రోజు ప్రభుత్వం చేసినంత సొంత లాభానికి చేసుకున్నారు తప్ప ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమి ఒరిగింది లేదు. సీఎం ముందు మొదటి మాట ఏంటి అమలు చేస్తా అన్నాడు, ఎస్సీ వ్యక్తిని సీఎం చేస్తా అన్నాడు. మరి 3 ఎకరాల భూమి ఇస్తాను ఎస్సీ వాళ్ళకి. మరి ఇలా ఎన్ని చెప్పినా ఒక్క వాగ్దానం ఇప్పుడు నెరవేర్చలేదు. ఎందుకని మేము సభ పెట్టుకుంటే అంటే మేము మాట్లాడుకోవద్దా? ప్రజల ముఖాన్ని మేము పోవద్దా? ప్రజల బాధలు తెలుసుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని మేము చెప్పుకుంటూ వస్తున్నాం. ఈరోజు ఎలక్షన్లు వచ్చినాయని ఇన్ని మాటలు ఇంత పెద్ద ఆర్భాటాల మీటింగ్లు పెడితే ఏమనలేదు పోలీసు వాళ్ళు. మరి ఈరోజు మేము చిన్న ఊర్లో పెట్టుకుంటున్నాం, సంగారెడ్డి టౌన్లో పెట్టుకుంటే ఇంత అరాచకమా? ఎక్కడన్నా ఉందా ఇది? అందుకని మేము ఖండిస్తున్నాం. పోలీసుల జులుం కూడా